ఇండియా టుడే వారు సీ ఓటర్ సర్వే అని చెప్పి మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరు మీద ఒక స్పెషల్ ఇష్యూలో ఇండియా టుడే పత్రిక నిన్న దేశం యొక్క ఎలక్షన్ మూడ్ ఎట్లా ఉందో ప్రచురించింది. నేను ఏమంటున్నానంటే చాలా హాస్యాస్పదం అంటున్నాను. ఎందుకంటే దేశంలోని మొత్తం 543 పార్లమెంట్ సీట్లలో ఒక్కొక్క సీటుకు 100, ఒక్కొక్క పార్లమెంట్ సీట్లో యావరేజ్ 100, కొన్ని చోట్ల ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు చొప్పున 54,000 మందిని ఇంటర్వ్యూ చేశారు. సరే, మిగతా ఇతరత్ర సర్వేల ద్వారా మరొక 1,50,000 మందిని చేశారట. మొత్తం మీద 2,08,000 మంది, 6,000 మందిని చేసినామంటున్నారు. అసలు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సమానంగా అన్నట్టు ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత, సుమారు 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే పార్లమెంటు మొదటి సమావేశం మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు జూన్లో ఎన్నికైనా జూలైలో మొదలైంది పార్లమెంటు సమావేశాలు. కనుక ఈ సరిగ్గా 4 సంవత్సరాలకు తక్కువ 3.5 సంవత్సరాలు ఎలక్షన్స్. ఇంత ముందుగా ఈ సర్వే చేసి ఏం సాధిద్దామని, ఈ సర్వే ఫలితాలు కూడా నేను ఎప్పుడు కూడా 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను. ఈనాడులో పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు ఎవరికి ఓటేసామమ్మా అంటే ఏం చెప్పేవాళ్ళు అంటే చాలామంది మీకే ఓటేసిన బిడ్డ, మాది పార్టీ కాదండి, మేము విలేకరులం అంటే. అయినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా బయటపడరు. వీళ్ళు ఈ పత్రికలు వీళ్ళందరూ కూడా హైప్ క్రియేట్ చేసి ఎవరికో మద్దతుగానో ఎవరికో వ్యతిరేకంగానో ఈ ప్రజాభిప్రాయాన్ని కూడగడతాం అనుకుంటున్నాం. కానీ పత్రికలతో కానీ సర్వేలతో ఏమీ కావు. గతంలో అట్లాంటి సర్వేలన్నీ నేను వ్యతిరేకిస్తున్నాను. కానీ సర్వేలన్నీ కూడా నిజం కావు. 100% జోస్యములు చెప్పేది. ఏదో మూడ్ ఆఫ్ ది నేషన్ అని ఇవాళ మోడీని బాగా పే చేసి రాహుల్ గాంధీ పడిపోయాడని చూపెడుతున్నారు, కరెక్ట్గా. కానీ రాహుల్ గాంధీ కానీ అదే నాయకత్వంలో ఉన్న 2014 సోనియా గాంధీ ఉన్న 2014, 2019, 2024 చూస్తే 44 నుంచి 52 నుంచి 99 ఎదిగింది కదా. అదే ప్రకారం చూసుకుంటే 2014లో కంటే 2019లో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం 303 సొంతంగా బీజేపీకి, మరో 50 సీట్లు ఇతర పక్షాలకు వచ్చి 353కి వచ్చింది. కానీ మొన్న ఏమైంది, శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటుందని చెప్పిన దాని ప్రకారం ఏమైందంటే 240కి బీజేపీ పడిపోయింది. ఎక్కడి 303 సొంతంగా బీజేపీ, 240, 63 సీట్లు నష్టపోయింది కదా. నేనేమంటున్నాను, మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరు మీద ప్రజల మనోభావాలను ఏదో పెద్ద ఎత్తున మేము చేసినామంటున్నారు. కానీ ఈ సర్వేలని బూటకం అంటున్నారు. ఈ మాట అంటున్నారు, సర్వేలని బూటకం. నిజంగానే సర్వే నిజమైతే మొన్న ఏమన్నారు, ఇదే సీ ఓటర్ సర్వే మొన్న ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తారన్నది. గెలిచిండా? 11 సీట్లు పడిపోయింది. అంటే వీళ్ళ సర్వేలు ఎక్కడికి పోతున్నాయంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మనకు వస్తున్నాయి. స్పెషల్ ఇష్యూ ఇంకా మరి ఇండియా టుడే వాళ్ళు వేసింది. అంతేందుకు ఏ సర్వేనైనా మొన్నటికి మన ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఓడిపోతుంది, ఇంత అధ్వానంగా ఓడిపోతుంది అని ఎవరైనా చెప్పిండ్రా? ఎక్కడని చెప్పిండ్రా? ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాలు ఉన్నాయన్నారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు 3 సీట్లకి పరిమితమైన బీజేపీ ఇవాళ ఉల్టా ఇటు నుంచి అటు నుంచి ఇటు అయిపోయింది కదా. ఎందుకైంది మరి? ఇంకా నేనేమంటున్నానంటే ఈ సర్వేలన్నీ మూడ్ ఆఫ్ ది నేషన్ అస్సలు కావు. అసలు ప్రశ్న తప్పైతే జవాబు తప్పైనట్లు లెక్క వస్తుంది. మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా, కొడుతున్నా మానేశారా, రెండే చెప్పమని అన్నారు అనుకోండి. ఇవన్నీ సర్వేలని ఇట్లాంటివి ఉంటాయి. తప్పుడు ప్రశ్నలు వేసి తప్పుడు జవాబు చెప్పుకుంటాం. కొడుతున్నా మానేశారా రెండే అన్నారండి. ఏమవుతుంది? కొడుతున్నా అంటే తప్పే, భార్యను కొట్టడం తప్పు, మానేసిన అంటే ఇదివరకు కొట్టినట్టే లెక్క. ఈ రెండే ఆప్షన్లు ఇస్తే ఏమవుతుంది? అటో ఇటో చెప్తారు. ఇప్పుడు సమస్య ఏంటంటే మోడీ చరిస్మా పోలే. నేను మోడీని అవమానిస్తున్నాను, మోడీ చరిస్మా పోలే, ఇంకా పెరుగుతూనే ఉన్నది. 3వసారికి వచ్చే కల్లా తరిగింది. మోడీ చరిస్మా అంటే మోడీ గ్యారంటీ అని తను చెప్పుకోవడం వల్ల, హైప్ క్రియేట్ చేయడం వల్ల పడిపోయింది. ప్రతిపక్షాలకు సీట్లు పెరిగినాయి, అది అర్థం చేసుకోవాలి. దాన్ని విడిచిపెట్టి 4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ అని 6 నెలల కింద ఏమొచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఇది ఏమి ఇన్స్టాంట్ కాఫీ ఏమన్నా? ఇన్స్టాంట్ కాఫీ సర్వేనా ఇవన్నా? అసలు ఎన్నికలకి ఏం జరగాలి, ఏం జరుగుతుంది, దేశం ఏంది, అభివృద్ధి ఏంది, ఏం జరుగుతుంది చెప్పాల్సిన పత్రికలు ఇట్లా పూర్తిగా ఊడిగం చేస్తూ సర్వేల పేరు మీద వాళ్ళని హైప్ చేయడం, వాళ్ళు కింద పడేయడం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ పత్రికలకు అమ్ముకోవడానికి మనకు వస్తే తప్ప ఇంకోటి ఏం లేదు. స్పష్టంగా చెప్తున్నా, ఈ సర్వేలని చాలా బూటకం. సర్వేల పేరు మీద మనుషులను మాత్రం మ్యానిపులేట్ చేయలేరు. నేను చెప్తున్నా, ఇప్పటికీ పేదల ఆశల మీదనే ప్రజాస్వామ్యం నడుస్తున్నది. చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తలేరు. నగర ప్రజలు సగం కంటే ఎక్కువ మంది ఓట్లేస్తలేరు. పట్టణంలో 60% కంటే ఎక్కువ ఓట్లేస్తలేరు. గ్రామాలు రకంగా మండల కేంద్రాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. గ్రామాల్లో 190% ఓటేస్తున్నారు. వాళ్ళు ఎక్కడనే సర్వేలో పాల్గొన్నారా? నా జీవితంలో ఇప్పుడు 67 ఏళ్ళు ఒక్కడు కూడా నన్ను సర్వే అడగలేదు ఇంతవరకు. ఎవరికి ఓటేసినామని. ఈ సర్వేలు ఎక్కడ ఎవరి దగ్గర పోతున్నట్టు ఏం చేస్తున్నట్టు నన్ను అడగకపోవడం కాదు, నేను చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నాను. అంటే వీళ్ళందరూ కూడా మ్యానిపులేటెడ్ సర్వేస్. ఇప్పుడు కూడా సర్వే శాంపుల్ ఏంటిది,
దేశం అంతా తీసుకుంటే దక్షిణ భారతదేశం ఎంత తీసుకున్నారు, ఉత్తర భారతదేశంలో ఎంత తీసుకున్నారు, నిరక్షరాస్యుల దగ్గర ఎంత తీసుకున్నారు, అక్షరాస్యులు ఎంతమంది, నిరక్షరాస్యులు ఎంతమంది, వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది, కనీసం ఒక్కటి ఓటు వేసిండ్రా ఎవరిని అడిగిన వీళ్ళు చెప్పేవాడు రాహుల్ గాంధీ మంచిగా కాదని చెప్తాడు, అంతేగాని వాడు ఓటేసిండు ఎప్పుడైనా అని అడిగితే ఏం సమాధానం వస్తుంది? చదువుకున్న వాళ్ళు 190 మంది ఓటేస్తలేరు, ఇంకేం ప్రజాస్వామ్యం వేడిచింది? కనుక వీళ్ళు సర్వేలని ఎందుకు పూటకం అంటున్నానంటే, స్పష్టంగా ఓటేసేవాడు ఎప్పుడు బయటపడాడు, మధ్యతరగతి పేదలు బయటపడరు. అసలు మధ్యతరగతి వాడు కానీ పార్టీ కార్యకర్తలుగా చేసేవాడు కానీ వాళ్ళకి అనుకూలంగా మేడప్ పాయింట్తో చెప్తాడు, నేను మోడీ అభిమాని వాడంటాడు, నేను రాహుల్ గాంధీ అభిమాని వాడంటాడు. అంతే తప్ప 6 నెలల్లో మోడ్ ఆఫ్ ది నేషన్ మారింది, రాహుల్ గాంధీకి పడిపోయిందని వీళ్ళ సర్వే. బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు. అట్లా కూడా 290 దాటాయి అంటున్నారు ఏది బీజేపీకి 6 నెలల తర్వాత. నేనేమంటున్నానంటే 4 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. రాజకీయాలు ఎప్పుడు సోషల్ కెమిస్ట్రీలో ఏముంటుందంటే బమ్మిని తిమ్మి చేస్తారు. ఆనాడున్న భావోద్రేకాలుగా మారినప్పుడు ఒక చిన్న తప్పు కూడా మొత్తం ఓట్లను పోగొడుతుంది, ఒక చిన్న పొరపాటు ఎదుటానికి అడ్వాంటేజ్ అవుతుంది. చూస్తున్నాం మనం. కాళేశ్వరం 2 పిల్లలు కూరడం అనేది బీఆర్ఎస్కి ఎంత నష్టం చేసింది చూసినాం కదా. పిల్లలు కుంగినాయి, కూరడు కూడా కాదు. అందుకనే ఎప్పుడు కూడా గోబల్స్ ప్రచారంలో రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు ఎదుటివాడిని అడ్డం పడేసే ప్రయత్నం చేస్తుంటాయి. చేసే క్రమంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి సర్వేలు చూసి ఎవరు ఓట్లు వేయరు. సర్వేలు ఇండియా టుడే ఎంతమంది చదువుతారు దేశంలో, అందులో పేద ప్రజలు ఎంతమంది చదువుతారు, అసలు చదువుకోని వాళ్ళకు ఏ పత్రిక, తెలుగు పత్రికలు చేరాయి కదా, మాతృభాష పత్రికలు చేరాయి కదా. అందుకనే వీళ్ళ సర్వేలో 4-5 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా కేవలం వాళ్ళ పత్రికలు అమ్ముకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ సర్వేలను నమ్మను నేను. దాంతోపాటు ఉత్తర దక్షిణ భారతదేశంలో చాలా తేడా ఉంటుంది అక్షరాస్యతలు కానీ దీనిలో కూడా. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అని అడిగే ప్రయత్నంలో ఒక్కడన్నా ప్రధానమంత్రి అభ్యర్థులుడా కింది మన దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు లేరు? అంటే ఎవరిని ఉద్దేశించి సర్వే చేసినట్టు? ఒక్క మహారాష్ట్ర నుంచి గడ్కరీ తప్ప మిగతా అందరూ కూడా ఉత్తర భారతదేశం వాళ్ళే. అంటే సర్వే ఏం చెప్తున్నట్టు? కనుక ఇవన్నీ కూడా వట్టివే. నా ఉద్దేశం ఏంటంటే ఈ సర్వేలన్నీ 199% జ్యోతిష్యాలు మాత్రమే, అంతకన్నా ఏం లేదు.